రాజమహేంద్రవరం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు అన్నారు. శుక్రవారం రాజమండ్రి సంహిత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఆ శాఖతో ఏ విధమైన సంబంధం లేని సునీల్ ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. సునీల్పై బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అన్నారు. బీసీలపై దాడులు ఆపకపోతే బీసీలు ఏకమై బహిరంగ సభ నిర్వహించి కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు కొండపల్లి దుర్గారావు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుని. ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మన కారుమూరి నాగేశ్వరరావు గారు కుమారులైనటువంటి కారుమూరి సునీల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడమే. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ తరపు నుంచి మేము ప్రత్యేకంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి బీసీల మీద దాడులు కానీ, బీసీలని అరెస్టులు కానీ ఏ విధంగా చూసుకుంటామంటే, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో భాగంలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా బీసీలకి మేము ప్రత్యేక చట్టం ఇస్తాం, రక్షణ చట్టం ఇస్తాం, బీసీలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత మేము పెన్షన్ ఇస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పి బీసీలు ఓట్లతో వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలందరినీ కూడా ఇలా కాలుతో కిందకు తొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి చూసుకుని పోతుంటే కారుమూరి సునీల్ గారు మాజీ మంత్రులు తనయులు, ఆయనకి ఆ శాఖకి ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక ఫేకు సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి ఒక కేసులో ఆయన ఇరికించి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మరి అదే ఏలూరు ఎంపీ అయినటువంటి తెలుగుదేశం ఎంపీ, అధికారంలో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ కేసులో ఆయన దొరికితే ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన పంపించేయడం జరిగింది. మరి తనకి ఎటువంటి సంబంధం లేనటువంటి శాఖను తీసుకొచ్చి ఈయనకి అంటగట్టి ఇలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి గతంలో విడదల రజనీ గారు అవ్వచ్చు, అదేవిధంగా కడప మన రమేష్ యాదవ్ గారు కావచ్చు, ఎవరైనా సరే 2-3 మీద తీవ్రంగా దాడి చేసి, జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళి మరీ దాడి చేసినటువంటి ఈ ప్రభుత్వం చాలా దారుణంగా బీసీల మీద దాడులు చేస్తుంది. మీరు ఏదైతే సూపర్ 6లో భాగంగా బీసీలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని ఈరోజు బీసీలు గళమై గట్టిగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద వీళ్ళు తీవ్రంగా కేసులు కట్టడం కానీ, అదేవిధంగా దాడులు చేయడం కానీ ఈ కూటమి యొక్క లక్ష్యంగా బీసీలనే ప్రత్యేకించి టార్గెట్ చేసి ఇవన్నీ కూడా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మరి రానున్న రోజుల్లో ఇదే కనుక జరిగితే కనుక మరి బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అధికారం దింపి మిమ్మల్ని ఏ రకంగా చూడాలో బీసీలందరూ కూడా కలిసి చేస్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం. మరి చూసుకోండి, గతంలో 2014 నుంచి 2019 వరకు మరి మద్యం విషయంలో చూస్తే ఇంటికి ఒక మద్యం షాపు, ఎక్కడ పర్మిషన్ లేవు, ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతుంది, డోర్ డెలివరీ గతంలో జరిగింది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి యొక్క ఆ మద్యాన్ని కానీ షాపుల విషయంలో కానీ అన్నీ తగ్గించి చాలా బాగా ఆయన నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఇదే 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ యథావిధంగా అప్పుడు చెప్పిన మాటలు ఒక్కటి కూడా లేవు. ఇలా ప్రతి ఇంటికి కూడా కూటమి నాయకులు దగ్గరగా ప్రతి ఒక్కరూ కూడా కూటమి నాయకులకే మద్యం సిండికేట్ అప్పచెప్పి వాళ్ళే డోర్ డెలివరీ చేస్తూ మరి ప్రజల్ని ఇలా మద్యానికి బానిచ్చేసి అక్రమ మద్యంతో ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే జరుగుతుంది. మరి దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సునీల్ గారి పైన జరిగినటువంటి అక్రమ అరెస్ట్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, బీసీల మీద దాడులు ఎప్పుడైతే మీరు చేశారో మీ ప్రభుత్వానికి మీరు గద్దె దిగ్గే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో
మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏం చేశారని అడిగితే ఇలా దాడులు చేస్తున్నారా? ప్రశ్నించే హక్కు మాత్రం బీసీలకి లేదా? ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడిలా, వాళ్ళ మీద కేసులా? ఏంటి బీసీల చట్టం, మీరు ఇస్తానన్న చట్టం ఏమైంది? మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏమైనాయి? ఇది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. ఇవాళ మీరు ఇస్తున్నటువంటి 50 సంవత్సరాల్లో బీసీలకి ఇచ్చిన పెన్షన్ ఏమైంది? ఇవాళ బీసీలకి రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి ఆ రోజు చెప్పింది, ఇవాళ ఏమైంది? ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, రానన్న రోజులో బీసీలు అందరూ కూడా ఒక తాట మీదకి వచ్చి మరి తూర్పుగోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి మరి బీసీలందరూ కూడా ఈ కూటమిని దించే ఆలోచనతో ముందుకెళ్తారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకుని మీరు ఈ యొక్క అరెస్టులు కానీ దాడులు కానీ మీరు మానిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మాత్రం ముందు ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉంటారండి. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళే ఉంటారు. సూపర్ 6 గురించి అడగకూడదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి అడగకూడదు. వాళ్ళు ఎవరినైనా ఎదురుగా ప్రశ్నించినా, ప్రజల వైపు నుంచి నిలబడినా ఎవరైతే ఉన్నారని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేసుకుని రెడ్ బుక్లో అప్పటికప్పుడు వాళ్ళు రాసుకుని దాని మీద ప్రయోగం చేస్తున్నారు. మీరు రెడ్ బుక్కే కాదు, ఏ బుక్లో రాసుకున్నా పర్వాలేదు. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బీసీలందరూ కూడా మరి ప్రజలకు అండగా నిలబడతారని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను. పోలీసులకి ఈ యొక్క కూటమి నాయకులకి ఉన్న అనుబంధం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్తే సామాన్యటువంటి ప్రజలు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే అందరికీ తెలుసు. ఇవాళ ఆ రోజు మరి అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఏమని చెప్పారు? మీరు పశువు బిళ్ళ పట్టుకుని వెళ్ళి కూర్చోండి, పోలీస్ స్టేషన్లో తప్పైనా ఒప్పైనా పశువు బిళ్ళ పెట్టుకుని ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్పిందే జరుగుతుంది అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి వాళ్ళే చెప్పిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి? దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.